ఏం సమాధానం చెబుతాం సొసైటీకి? మీరు చెప్పండి నాకు. అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులం. నేను ఎక్కడ చూడాల ఇల్లు కూల్చేయటం, ఒక ప్రైవేటు వ్యక్తులు 2 ఆస్తులు తగాద పచ్చి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ, పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నా నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారు ఆ ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. కాదు కాముకుంటే ఎట్లా? ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయినాయి. చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు 1 గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవకి మీరంతా ఏంది అత్యుత్సాహం ఏం చెప్పినక్కడ మీరు చెప్పండి నాకు. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? మీకు అసలు పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారండి? మీకు పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారు? మీరు మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా? లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పోలీసు వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంబనికి పోలీసుల్ని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు కూలగొట్టారు. మీరు యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు తేల్చుకుంటారు. మీకేం సంబంధం?